అయితే అస్సలు స్కిప్ చేయకండి. కొన్ని సెకండ్స్ లో గోదావరి మెరుస్తుంది అనమాట. గోదావరి కూడా మెరుస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఇంకా లేట్ ఏంటి, చూసేయండి మరి ఈ అద్భుతాన్ని. ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ మొత్తం లైట్స్ తో నింపేశారు. సో ఆ లైట్ రిఫ్లెక్షన్ గోదావరి మీద పడడం వల్ల భలే మెరిసిపోతుంది కదా అందంగా. కలర్స్ ఇవి మూవ్ అవుతున్నాయి, ఇంకా చేంజ్ కూడా అవుతున్నాయి. సో చూడడానికి భలే ఉంది. గోదావరి దగ్గరే ఈవినింగ్ వరకు ఉంటే ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇలాంటివన్నీ డైరెక్ట్ గా చూస్తేనే బాగుంటుందండి. ఇంతకీ ఎప్పుడు వస్తున్నారు మరి రాజమండ్రి? ట్రైన్ అదిగో ఆర్క్ బ్రిడ్జ్ మీద కూడా ఇంకో ట్రైన్ వెళ్ళిపోతుంది. అయిపోయిందండి గోదావరి షికార్. ఇంకా మనం లాంచ్ దిగిపోయే టైం వచ్చేసింది. నేను మాత్రం ఆ బ్రిడ్జ్ ను వదలలేకపోతున్నాను. కలర్స్ చేంజ్ అవ్వడం నిజంగా చాలా బాగుంది. దానికి ఒక బాయ్ చెప్పేసి నేను వీళ్ళందరితో పాటు దిగిపోతున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇలా పుష్కర్ ఘాట్ దగ్గర వస్తే ఇక్కడ బోట్స్ ఇంకా లాంచ్ కూడా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. అక్కడ ఎలానో ఆడడానికి అవ్వలేదు కాబట్టి ఈ స్టెప్స్ దగ్గరకు వచ్చి కాసేపు అలా వాటర్ తో ఆడుకున్నాం అనమాట. చూడండి ఎంత